ఏం చేశారు వాళ్ళు? డాన్సా? If they perform this about the unity, our country has that unity in diversity. ఎన్నో రకరకాల మతాలు రకరకాలలో ఉన్నటువంటి దాంట్లో అయినా కూడా ఐక్యమత్యంగా ఉండేటువంటి ఒకే ఒక దేశం ఏంటంటే భారతదేశం. సో అలా ఎలా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కోలాగా మనము భరతమాతనైనా లేదంటే మనం ఒక్కొక్క విధంగా మనము ఇండియాని ఆలోచించవచ్చు చేయొచ్చు, కానీ అవన్నీ కలిపి ఒకదానిగా వచ్చినప్పుడు ఆ యూనిటీ అనేది మనలో పెరుగుతుంది. ఎక్కడైనా దేనికైనా ఏ గేమ్ అయినా ఏ దాంట్లో అయినా ఇండియన్స్ మనము, అంతేగాని మనము ఒక్కొక్క రిలీజియన్ అనేది కాదు అని చెప్పేసి చూపించడానికి అందరూ ఒక్కటే, మేమంతా ఒక్కటే అని చెప్పేసి చెప్పడానికి దే షోన్ దట్ రకరకాలుగా. ఎవరైతే ఇప్పుడు సాఫ్రాన్ ఏం షో చేస్తుంది, ఆరెంజ్ అనే దాన్ని ఇంకో నేమే సాఫ్రాన్ అంటాము, దట్ ఈస్ కాషాయపు రంగు. మనము ఎక్కువగా మాల వేసినప్పుడు, వైష్ణవ మాల శివమాల వేసేటప్పుడు ఎక్కువగా వేస్తుంటారు.
సో ఇండికేట్స్ దట్ మనకు దేవుణ్ణి ఎలా ఇండికేట్ చేస్తుందో అలానే మనలో ఉన్నటువంటిది ఏంటి అంటే ఇక్కడ సాక్రిఫైస్ ని చూపిస్తుంది మన ఉన్నటువంటి ఫ్లాగ్ లో. డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ మనకు, కానీ వాటన్నిటిని ఒకే దాని కిందికి తెచ్చినప్పుడు లాస్ట్ టైం మనం పర్ఫామ్ చేసాము 5 టైప్స్ ఎలా ఫ్లాగ్ మారుతూ వచ్చింది అని చెప్పేసి. ఫస్ట్ లో ఓన్లీ ఆరెంజ్ అండ్ గ్రీన్ మాత్రమే ఉండేది మన ఫ్లాగ్. గ్రీన్ వచ్చేసి ముస్లిం ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ. సో ముస్లిమ్స్ తర్వాత మనకి ఎప్పుడైతే సమ్ ఆఫ్ ది పీపుల్ సపరేట్ గా మాకు కంట్రీ కావాలి అని అడిగినప్పుడు పాకిస్తాన్ అండ్ అక్కడ 2 టైప్స్ ఆఫ్ పాకిస్తాన్ అన్నమాట. బంగ్లాదేశ్ ను కూడా అలా డివైడ్ చేయడం జరిగింది. సో అలా డివైడ్ చేయకముందు, పాకిస్తాన్ డివైడ్ అవ్వక ముందు ముస్లిం ఆల్సో సో మెనీ మెజారిటీ ఉన్నారు. అక్బర్ మనల్ని పాలించినటువంటి కింగ్, ఇలా వీళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళలో అందుకోసం వాటిని ఇండికేట్ చేస్తూ గ్రీన్ కలర్ ఇండికేట్స్ ద ముస్లిమ్స్. అలా ఇండికేట్ చేస్తూ వచ్చిన తర్వాత మధ్యలో మనకు కావాల్సింది ఏంటి అంటే పీస్, మనకు కావాల్సింది శాంతిగా ఉండాలి అని చెప్పేసి. సో మోస్ట్లీ ఇండికేట్స్ ద క్రిస్టియన్స్ ఇండికేట్స్ విత్ ద వైట్ కలర్ లైక్ దట్. సో వైట్ ఈజ్ ఆల్సో షోయింగ్ ద పీస్ఫుల్నెస్, అందరూ కలిసి మనము శాంతంగా ఉండాలి అని చెప్పేసి. సో 3 కలర్స్ ఆర్ మింగిల్ విత్ వన్ థింగ్. సిక్ పీపుల్ మోస్ట్లీ వాళ్ళు ఏమంటే ఇక్కడ మనం షో చేయలేదంటే, కాకపోతే వాళ్ళు సిక్కిజం కూడా మనకు చాలా ఎక్కువగా ఉంది. అందుకే గురుద్వారాస్ అనేవి మనకు ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉంటాయి అన్నమాట. సో సిక్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళు ఎలా వాళ్ళు చేసేటువంటి టైప్ ఆఫ్ ప్రేయర్ ఇప్పుడు మమతా అండ్ దే డిడ్ దట్. సో అలా చేశారు. సో దాంట్లో మనము వాటన్నిటిని కలిపి కట్టేస్తున్నటువంటిది ఒకటే అశోక చక్ర. ఎన్ని స్పోక్స్ ఉంటాయి? 24 స్పోక్స్. ఇండికేట్స్ 24 స్పోక్స్ ఎందుకోసం? 24 hours in a day. So it is like a wheel. అది మనకి వీల్ అన్నమాట. అంటే చక్రం ఎలా తిరుగుతూ ఉంటే బండి ఫస్ట్ పర్సన్ అంటే ఫార్మర్ ముందుగానే ఆది మానవుడు కనిపెట్టినటువంటి ఫస్ట్ థింగ్ వచ్చేసి చక్రం కనిపెట్టడం వల్ల జరిగినటువంటిది ఎన్నో మార్పులు జరిగాయి. ఒక వీల్ లేకపోతే మన సైకిల్ వెళ్తుందా? ముందుకి వెళ్తుందా? సైకిల్ చిన్నదే. దాని తర్వాత ముందుకెళ్తే బైక్ లేకపోతే, బైక్ కాకపోతే 3 వీలర్, ఆటో కాకపోతే బస్. ఇవన్నీ ఓన్లీ మనం ట్రాన్స్పోర్ట్ అనుకుంటాం. కాకపోతే ఆ వీల్ లేకపోతే వాచ్ లో ఉండవలసిన ముళ్ళు తిరగాలన్నా ఒక వీల్ ఉండాల్సిందే. సో వీల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఏది మనం చేయాలన్నా పిండి జిన్ను పట్టేటప్పుడు చూసింటారా 2 వీల్స్ ఉంటాయి. అంటే ఒక దాన్ని ఏదైనా చేయాలి అంటే, ఒక మిషన్ వర్కౌట్ చేయాలి అంటే సర్కిల్ షేప్ లో ఒకటి ఉండాలి, అప్పుడే మూవ్ ఆన్ అవుతుంది. అంటే చక్రం కనుక్కోవడమే ఆది మానవుడు చేసిన ఫస్ట్ థింగ్, ఎంతో మార్పులు తీసుకొచ్చింది. సో ఆ చక్రాన్ని మనం ఎప్పుడు కష్టపడుతూ ఉండాలి, చేంజ్ తీసుకోవాలి అనేది. వాట్ ఈస్ దిస్? అశోక చక్రం. అశోక చక్రం. సో ఇట్ హ్యాస్ 24 spokes, means 24 hours we have to work to change our lives also. సో అలా మనము ఎప్పుడు కష్టపడడానికి ఇండికేట్ చేస్తుంది. దట్ ఈస్ ద 3 కలర్స్ అండ్ ద అశోక చక్ర, అబౌట్ ద అశోక చక్ర ఆఫ్ ది ఫ్లాగ్. సో రిమెంబర్ ఇట్ అండ్ వెరీ గుడ్. ఈ క్లాస్ ఆఫ్ ద